రోడ్డు దామగుండం వెళ్తున్నాము. ఇదంతా ఒకసారి చూడు, ఇదంతా అడవి ప్రాంతం మొత్తం. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అదంతా అడవి ప్రాంతం. అడవి ప్రాంతం లోపలనే ఈ దామగుండం ఉన్నదన్నమాట. వికారాబాద్ నుండి ఒక 7 కిలోమీటర్స్ అవుతుంది దామగుండం. ఇక్కడ నాన్న ఇట్లా తోలుకపోతున్నాయి. ఈ మధ్యలో నుండి తోలుకపోతుంది. ఇప్పుడు అప్పుడు రోడ్ లేకుండే, ఇది ఈ మధ్యలో నుండి తోలుకపోతుంది. మొగిలి పూల చెట్లు పెద్ద పెద్దగా ఇట్లా చాగమాటలు తీరు. చాగమాటలు అంటారు, మా అంటారు చాగమాటలు అంటారంటే ఇప్పుడైతే అంతరించిపోయినాయి. సేమ్ అట్లనే ఉంటుండే. మొగిలి పూలు ఇక్కడ లోపలికి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు లోపలికి పోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు రానియరు, లోపలికి అసలు రానియరు. మనం ఏంటంటే దామగుండంని చరిత్ర చూసేసి దామగుండాన్ని ఒకసారి దర్శించుకొని మళ్ళీ వచ్చేద్దాం. లెట్స్ గో. మనం ముందుగా దామగుండం చరిత్ర తెలుసుకుందాం. పంతులు లోపల ఉంటారు, పంతులు అడిగి తెలుసుకుందాం. ముందుగా అన్ని దర్శించుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్వామి లోపలికి రావచ్చా? ఈ పురాతన చరిత్ర ఈ దాదాపు వచ్చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది స్వామి? మీరు కట్టి 665 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. ముందర మండపాలు గాలి గోపురాలు. ఓకే. ఇది ముందర ఎవరు నిర్మించిన అనేది దానికి చరిత్ర లేదు. సాక్షాత్ రామచంద్ర వారు వచ్చినటువంటి క్షేత్రం ఇది దామగుండం. అయితే ఎలా పేరు వచ్చింది స్వామి? ఇక్కడ విభానక మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఇది విభానక క్షేత్రం. దామగుండం అని తర్వాత పేరు పడ్డది కలియుగంలో. పురాణంలో మాత్రము స్కంద పురాణంలో విభానక మహాముని క్షేత్రం. ఇది విభానక మహాముని క్షేత్రం. దేవాలయాలు వేరే, ఆలయం వేరే, గుడి వేరే. క్షేత్రం అంటే పురాతనంకి వచ్చినటువంటి క్షేత్రాలు అంటారు. మేము దాదాపు ఎన్ని ఏళ్ళు? 1000 సంవత్సరాల పైన రాముడు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అవును స్వామి. అయితే ఈ పేరు ఎట్లా వచ్చింది దామగుండం అని? దామగుండం కలియుగంలో వచ్చింది. ఫస్ట్ విభానక మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఇక్కడ. ఓకే స్వామి. ఎవరి గురించి ఆరాధన చేసిందంటే విభానకముని క్షేత్రం తీర్థం పాప ప్రణాశనం తత్రైవ సైకతం లింగం రామేణ అధిష్ఠితం పరమని స్కంద పురాణంలో ఈ యొక్క దేవాలయం శ్లోకం. విభానక మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు ఆచరించినటువంటి క్షేత్రం. విభానక మహర్షి ఎవరు అని ప్రశ్న రావచ్చు. విభానక మహర్షి అంటే సాక్షాత్ ఋష్యశృంగుని తండ్రి. ఋష్యశృంగుని అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితం. రామచంద్రుని యొక్క జననానికి పుత్రకామేష్టి యాగం చేసినటువంటి ఋషి. ఆ ఋషి యొక్క తండ్రి గారి విభానక మహాముని. ఆ విధంగా ఆ ఋష్యశృంగునికి ఎంతో తపశ్శక్తి ఉన్నది. అటువంటి ఋషి యొక్క తండ్రి గారైనటువంటి విభానకుడికి ఎంతో తపశ్శక్తి వచ్చి మనం ఆలోచన చేసుకోవాలి. అటువంటి ఋషి ఇక్కడ తపస్సు చేసింది. ఎవరి గురించి? రాముని గురించి ఆరాధన చేసింది. ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడ రాముడు వచ్చి ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఈ లింగాన్ని ఇక్కడ సైకత లింగం ఉంది. సైకతం అంటే ఇసుక లింగం. అప్పుడు దేవునికి రూపం లేదు. ఓకే స్వామి. త్రేతాయుగంలో దేవునికి రూపాలు లేవు. ఇసుకనే దేవునికి ఆవించేవాళ్ళు. అంటే సైకత లింగం అంటే ఇసుక లింగం. ఇసుక లింగం ఇసుకని ఒక దగ్గర చేసుకొని ఆరాధన చేశారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇసుక ఒక దగ్గర చేసి కుప్పాలు చేసుకొని గుండుగా చేసుకొని ఆరాధన చేసేవాళ్ళు. ఋషులకు దేవునికి రూపం లేదు. త్రేతాయుగంలో కలియుగంలో మనకు దేవుని చూడడానికి మనకు రూపాలు వచ్చినాయి. ఇప్పుడు అంటే కలియుగంలో దేవుని ఇట్లా పెట్టాలి, ఈ లింగం ఇట్లుంటది, శివుడు ఇట్లుంటాడు, విష్ణుమూర్తి ఇట్లుంటాడు, బ్రహ్మదేవుడు ఇట్లుంటాడు. మనం ఆలోచన చేసుకుని దాన్ని రూపం చేసుకున్నాం. ఆ త్రేతాయుగంలో ఆ విధంగా లేదు. భగవంతుడు సాక్షాత్కారం ఎట్లా మనసుతో ఆరాధన చేసేవాడు, భక్తితో వాడు. ఏ దానికి వచ్చినా దేవుడు అయ్యేవాడు. ఆ విధంగా విభానకుడు తపస్సు చేసిన తర్వాత రాముడు లంకకు వెళ్లే మార్గంలో బయలుదేరిన సమయంలో మార్గ మధ్యంలో ఇక్కడ వచ్చి ఆ యొక్క సీతమ్మ వారిని తీసుకొని పోయినప్పుడు అడవి ప్రాంతం ఈ క్షేత్రాలన్నీ దర్శించుకొని ఇక్కడ ఆయనను ఏర్పాటు ఈ లింగాన్ని ముట్టుకున్నాడు, స్పర్శ చేసిండు. రాముడు స్పర్శించిన లింగం అన్నమాట. రామేశ్వరంలో కూడా సీతమ్మ చేసిన లింగాన్ని ముట్టితే భగవంతుని స్వరూపం అయిపోయింది. ఆమె కూడా ఇసుకతోనే చేసింది అక్కడ రామేశ్వరంలో కూడా. స్వామి సముద్ర తీరంలో ఆమె లింగాన్ని చేయబెట్టి ప్రతిష్ఠ చేయబడింది. అది లింగం అక్కడ దర్శనం ఉంది.
ఇక్కడ కూడా అదే విధంగా రాముడు స్పర్శ చేసిండు కాబట్టి రామలింగేశ్వరుడు ఆకారం గుండు ఉంది లింగము. అవును. భగవంతుడు ఎవరు? రాముడు. స్పర్శ చేసిన ఎవరు? రాముడు. రామలింగేశ్వరుడు అంటే ముట్టుకున్నందుకు రామలింగేశ్వర క్షేత్రం అంటే పేరు వచ్చింది. ఈ యొక్క క్షేత్రాలన్నీ రామలింగ క్షేత్రాలు. మన చీసరానికి వరకు మొత్తం మన ప్రాంతం మొత్తము రామలింగేశ్వరం, బుగ్గ రామలింగేశ్వరము, ఎల్లకొండ రామలింగేశ్వరము, పాంపండ రామలింగేశ్వరము, కీసర రామలింగేశ్వరం ఇక్కడ అన్ని ప్రాంతం అడిగేది. అంటే మనం ఇప్పుడు గ్రామాలు ఏర్పడాయి. ఎందుకంటే ఏడు గ్రామాలు రాజులు పాలన చేసిందే ఒక గ్రామం. తర్వాత మొత్తం కొన్ని 100 కిలోమీటర్లు పోతే ఇంకో రాజ్యం. అవును. ఇప్పుడు అన్ని మనం గ్రామాలు ముట్టిండు, అక్కడికి పూజలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. కొన్ని కాలాలకు మట్ల మళ్ళా మునిగిపోయింది. అంటే ఇది లేదు మన తర్వాత కలియుగ ప్రారంభ కాలంలో లేదు. అంటే మామూలుగా అప్పుడు లేదు, ఏమీ లేదు. అంటే అన్ని అయిపోయి మనం మునిగిపోయింది. తర్వాత దామాడు అనేవాడు ఇద్దరు వ్యవసాయ కూలీలు, అన్నదమ్ములు. అంటే ఎక్కడ పైన ఇక్కడ గ్రామం ఉండేవాడు. ఎక్కడ స్వామి? గుడ్డ పైన అక్కడ మొత్తం శిథిలావస్థ అయిపోయినాయి. ఇప్పుడు శిథిలాలు అదే కనిపిస్తుంది. ఓకే స్వామి. ఆ గుండంలో గ్రామంలో వీళ్ళందరూ వ్యవసాయ కూలీగా ఉండేవారు. దానమడు గుణం అనేవాడు ఇద్దరు ఏర్పాటు చేసుకుని ఇక్కడ వ్యవసాయ క్షేత్రం అడవిలో ఎక్కడైనా దూరుకుంటుంటే ఇక్కడ వ్యవసాయం చేసుకునేవారు. అంటే ఇక్కడ మొత్తం పొలాలు చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు. ఆ వ్యవసాయం నాగలికి ఒక రాయి అవసరం. దాన్ని కట్టడానికి ఇంకా భూమి ఏదో దొరికిందో రాయి అనుకుని భావన చేసుకుని దున్నుకోవాలి. అంటే భూమికి లోపలికి దిగనీకే రాయి అవసరం. బరువు కావాలి. వ్యవసాయం చేసుకోవడానికి కంపల్సరీ నాగలికి ఒక రాయి కడతారు. అవును సార్. అది తీసుకుని దున్నేవారు. సాయంత్రం కాగానే యథా ప్రకారం మళ్ళీ ఎక్కడ మళ్ళీ యథా ప్రకారం ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు క్షేత్రం కిందకి స్వామి 5 ఎకరాలు ఈ స్థలంలో ఎక్కడ చేసిన మనం అంతా మనం చూడలే, మనం పుట్టలేము. చరిత్ర మనం చెప్పింది దాన్ని అయితే దొరుకున్న వల్ల వచ్చేది దొరుకుతుండగా ఈ కింద జరుగుతుంటే ఏమైంది అని ప్రశ్న చేసుకుంటే మన అదే విభాగం మానవుడికి ప్రశ్నించారు. ఋషులకు కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు ఆయుడు మనకి 40, 50 ఏళ్ళు 100 ఏళ్ళు మనం బతికేది కష్టం. అప్పుడు వాళ్ళకు కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికేది. మన రక్ష విభాగం చేస్తే ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించినటువంటి లింగం ఉన్నది, పూజ చేసినటువంటి లింగం ఉన్నది, మనం తీసుకుపోయి మనం పెట్టండి. ఇక్కడ మీ పేరు పైన దేవాలయాన్ని ఏర్పడతాను. వాళ్ళ పేరు పైననే దాముడు గుండడు పేరు పైన దామగుండం అని పేరు పడింది. చరిత్ర దామ సరోవరము వీళ్ళ కలియుగంలో దామగుండం మారిపోయింది. దామ సరోవరం ఈ చరిత్ర వచ్చేసి దామ సరోవరం, కానీ దాముడు గుండడు పేరు మీద దామగుండం క్షేత్రం ఏర్పడింది. అంతేనా స్వామి? మీ థ్యాంక్స్ స్వామి. మీరు చెప్పి ఈ దామగుండం కోసం వెంకన్న బాధలు నివృత్తాయి. చుట్టుముట్ట 5 గుండాలు ఉంటాయి స్వామి. ఇక్కడ అన్ని కనుమలు జీర్ణోధారణ అయిపోయినాయి. ఎవరు పట్టించుకోక ఏమైనా అంటే మూసుకోకపోతే ఆ చెట్ల కింద 2 ఒకటి పారుతున్నది. అక్కడ కాశీ గుండం ఇప్పుడు మన తోడు వస్తుంటే కాశీ గుండెలో ఇక్కడ ఉన్నటువంటి గుండాలు ఎప్పుడు నిండవు, కరువు వచ్చిందని ఎండిపోవు. ఎలా రకంగా ఎండుతుంటే అంతే రకంగా నీళ్లు ఉంటాయి. స్వామి చరిత్ర, మన దామగుండం చరిత్ర ఎంత పెద్ద ఉంది మన స్వామి వారు ఇప్పుడు ఆయన మాటల్లో వివరించారు. ఒక 1000 సంవత్సరాలు మినిమం ఈ గుడి వచ్చి, ఆ తర్వాత నేలమట్టం అయిపోయింది. తర్వాత చెరువులో మళ్ళీ దాముడు గుండడు అని ఇద్దరు నాగలికి లోపలికి దున్ననీకే ఆ రాయి కావాల్సింది. ఒక రాయి తీసి దానికి కడితే అది మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత అది దొరుకుంటే వచ్చి మళ్ళీ యథావిధి స్థానంలో ఉండేదంట. అయితే ఆ పెట్టిన తర్వాత అయితే ఆ క్షేత్రాన్ని ఇప్పుడు ఎందుకంటే దామగుండం అనే క్షేత్రం వెలువడింది ఇక్కడ ఈ దామగుండం కోసం. అయితే ఈ లింగం ఒకసారి చూపెట్టు. ఈ లింగము రాముడు స్పృశించిన లింగం, రాముడు పట్టుకున్న చేత్తో తాకిన లింగం అన్నమాట ఇది. ఇక్కడ చూడు పార్వతీదేవి అమ్మవారు, పార్వతీమాత ఇక్కడ ప్రతిష్ఠించారు. ఒకసారి చూపెట్టు. సీతమ్మ వారిది హనుమాన్ అనమాట. వారధి కట్టింది ఇతనే, వారధి కట్టించింది ఇతనే అనమాట. మన హనుమాన్కి ఒకసారి నమస్తే చేద్దాము రండి. గాలి గోపురం ఇది 400 years 400 ఏళ్ళ నాటి చరిత్ర. ఏ గుడి దగ్గర అయినా కానీ ఈ గరుత్మంతుడు ఉండడు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాడు అనమాట. ఈ గరుత్మంతుడు అప్పటి ఏళ్ళ నాటి చరిత్ర కదా, దాదాపు 400 ఏళ్ళ నాటి చరిత్ర. గాలి గోపురం ఈ హనుమంతుడు కూడా అప్పటి వాడే. ఒకసారి దండం చేస్తున్నాం. లోపలికి వచ్చేస్తే లోపల చూద్దాం.
లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి. లోపలికి వచ్చేసి చూడు, ఇవి గదులు గదులు. అప్పట్లో ఇంట్లో ఉండే వాళ్ళేమో, మనకైతే తెలియదు. కానీ ఒకసారి చూపెట్టు లోపల. అమ్మో, పైన చూపెట్టు. అబ్బా, స్లాబ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు స్లాబ్లు ఏమో కంకర సిమెంట్ తో వేస్తే, అప్పుడేమో రాళ్లతో. చూడండి ఇది ఎంత బాగుందో, ఒక్కసారి చూడు. ఈ గాలి గోపురంలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. అమ్మో, ఒకసారి పైకి చూపెట్టు. అప్పుడు కట్టడం మినిమం 400 ఏళ్ళ నాటి చరిత్ర గల కట్టడం. ఇప్పుడు ఇలా ఎవరు కట్టరు, చాలా కష్టం. చూపెట్టు ఒకసారి. ఇక్కడ కొంచెం జూమ్ చేయగా, అక్కడ చూడండి, ఈ 2 బొమ్మలు కనిపిస్తున్నాయా? చూడండి ఒకసారి. ఓకేనా? అంటే ఒక మూల ఇక్కడ చూపెట్టు. ఇక్కడ లేదు అంటే పడిపోయింది అనుకుంటా. ఇక్కడ లేదు, ఇక్కడ చూపెట్టు. ఇక్కడ ఇంకోటి, అంటే అప్పుడు చేసిన బొమ్మలు అన్నమాట ఇవి. మనకు ఏం తెలియదు, ఎందుకు పెట్టిరు అనేది కూడా తెలియదు. ఈ గాలి గోపురం ఇది. ఈ గాలి గోపురంలో లోపల ఎట్లున్నా ఒకసారి చూడండి. ఇంకొకటి ఇక్కడ, ఇంకో 4 దిక్కు. అంటే నాకు తెలిసి అనుకుంటున్నాను 4 దిక్కులు కదా, ఆ 4 దిక్కులకు 4 బొమ్మలు పెట్టిరేమంటారు అనుకుంటున్నాను. ఇక్కడ నుండి వచ్చేసి ఈ గాలి గోపురం నుండి గరుత్మంతుడు పైకి లోపలికి ఒకసారి చూడండి. దానగుండం లింగాన్ని చూడండి ఒకసారి. అంటే కనిపిస్తలేదు, నంది కనిపిస్తుంది. వెళ్దాము. గాలి గోపురం వెనకాల కిందకేనంతా ఇస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ నుండి ఇట్లా వస్తున్నామంటే ఇట్లా తీసుకోవాలి. చూడండి, 400 ఏళ్ళ నాటి చరిత్ర గల దామగుండం గాలిగోపురం. ఒకసారి ఎంటర్టైన్ చూపెట్టి గాలిగోపురం. ఈ చెట్లు చూడు ఒకసారి, మర్రి చెట్లు ఎంత పెద్దగా, ఎన్ని ఊడలు ఉన్నాయి చూడు. ఏం ఆహ్లాదకరమైన వాతావరణం. చెట్లు మొత్తం. అక్కడ ఒకసారి చూపెట్టి పైన. గాలి గోపురం వెనక సైడ్ నుండి ఎంత మంచి వాతావరణం చూడండి ఒకసారి. సరే, బయటికి వెళ్దామా? ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. అప్పుడు ఈ ఇదే ఎంట్రెన్స్ నాకు తెలిసి, నేను చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చినాను, దామగుండానికి క్షేత్రానికి. అయితే ఇది అలాగే ఉంది. అప్పుడు 400 ఏళ్ళ నాటి ఈ ఎంట్రెన్స్ ఎక్కడ నుండి ఉండే అప్పుడు ఫస్ట్లో. అయితే ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ నుండి ఇట్లా వెళ్తుంటుంది అనమాట యాక్చువల్లీ. సరే చూద్దాం ఇది కూడా ఎట్లుందో ఒకసారి. ఇది శిథిలావస్థ చేరుతుంది మొత్తం. ఇది కూడా గాలి గోపురమే అనుకుంటా నాకు తెలిసి, కానీ అనుకుంటున్నా, ఎందుకంటే స్వామి వాళ్ళు అయితే చెప్పలేరు. ఇప్పటిదాకా లోపల చరిత్ర అయితే మొత్తం చెప్పారు కదా, ఇదైతే దీని గురించి అయితే చెప్పలేడు. ఇది ఎంట్రెన్స్. అసలు నేను చిన్న ఉన్నప్పటి నుండి జాతర అవుతుంది అన్నమాట, మా దిక్కు జాతర అవుతుంది. ఆ జాతర వచ్చినప్పుడు ఇక్కడ నుండి వచ్చేవాళ్ళం. ఈ ఎంట్రెన్స్ నుండే లోపలికి వచ్చి ఇక్కడ నుండి ఇట్లా వచ్చేవాళ్ళం. అప్పుడు సార్ లోపలికి వెళ్దాం. అమ్మో, సార్ చూపెట్టు. ఇది కూడా చూపెట్టు ఒకసారి. ఇది కూడా సేమ్ గాలి గోపురం లాగానే ఉంది, కానీ ఈ బొమ్మలు అనేటివి ఏం లేవు. ఇక్కడ 4 దిక్కుల లోపల బొమ్మలు అనేటివి ఏం లేవు. అప్పటి కట్టడాలు ఎట్లున్నాయి ఒకసారి చూడండి మీరు. ఆ నిర్మాణ శైలి చూడండి ఎట్లా ఉందో ఒకసారి. ఆ నిర్మాణం ఎట్లా ఉందో, ఎవరు చేసిండ్రు అప్పుడు, ఎవరు చేసిన అయితే ఆనవాళ్ళు అయితే ఇంతవరకు అయితే మనకు తెలియదు. కానీ మనం చూడాలి. మీకోసం నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను.
నేను చూస్తున్నాను, మీ వల్ల నేను చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకోటి చూద్దాం. అంటే ఇది లోపలికి దారి అనమాట. ఇక్కడ నుండే మనం వెళ్ళే వాళ్ళం లోపలికి. ఒకసారి ఎట్లా ఇది గుండం, మీకు గుండం చరిత్ర అని చెప్తాను. ఈ గుండానికి ఒక చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ఎందుకంటే మా చిన్నప్పటి నుండి కూడా కథలుగా నడుస్తుంది. మేము కూడా అదే ఫాలో అవుతాం. ఇక్కడ వచ్చినప్పుడల్లా, ఈ జాతరకు వచ్చినప్పుడల్లా ఇక్కడికే వచ్చి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. నేను ముందర పోయినాక చెప్తాను. ఈ గుండంలోకి ఎంటర్ అయినాము. ఒకసారి ఇక్కడ హనుమంతుల వారు, హనుమంతుల వారు మరియు వినాయకుడు ఇద్దరు కలిసి ఇక్కడనే ఉన్నారు అన్నమాట. అసలు ఎప్పుడు చూడలేము ఇట్లా వినాయకునికి హనుమంతునికి పూజలు ఎప్పుడు జరుగుతాయని మనకు తెలియదు. కానీ అంటే ఇద్దరు పక్కపక్కల ఇట్లా ఎప్పుడు ఏడ చూడలేము. ఈ దామగుండంలో ఒక్కటి మాత్రమే ప్రత్యేకమైన, అంటే మొత్తం ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళకు నమస్కారం చేసుకుంటాము. మన శైలి వచ్చేసి మా సైడ్ అయితే ఈ రాళ్ళతోనే ఇల్లు కట్టుకుంటాం మేము, ఈ ఎర్ర రాళ్ళతోనే. అది ఎర్ర చూడు, ఇది చాలా స్టాండర్డ్. ఈ రాళ్ళతోనే ఇల్లు కట్టుకుంటాం మేము. అయితే అప్పుడు నిర్మించారు ఈ గుండం కోసం అని. అవి ఎందుకు కట్టిరని మనకైతే తెలియదు. కానీ చూడండి అవి ఎట్లున్నాయి ఒకసారి. అప్పటిది 400 ఏళ్ళ సంవత్సరాల నాటి చరిత్ర గల ఈ గుండం కూడా చూపిస్తాను నేను మీకు. శివుని దర్శించుకుందాం ఒకసారి. లోపలికి రా. చూసి ఇవి జారుతున్నాయి. అమ్మో, లోపలికి పోతామో పోము. అది జారుతున్నాయి కాబట్టి వంగి వచ్చేసిన. లోపలికి వెళ్దాము. ఈ నిర్మాణ శైలి కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో. వచ్చింది ఇక్కడ నుండి, ఆ గుడి నుండి ఈ లోపలికి వచ్చేస్తాము. మళ్ళీ ఇక్కడ నుండి అంటే ఈ నిర్మాణ శైలి ఎలా ఉందంటానంటే, ఈ గాలి గోపురాలు ఇక్కడ కోనేరులో ఈ 4 దిక్కుల 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ 4 దిక్కుల 4 ద్వారాలు. ఆ నిర్మాణ శైలి అలాగనే ఉంది. గాలిగోపురం నిర్మాణ శైలి కావచ్చు, ఎంట్రన్స్ నిర్మాణ శైలి కావచ్చు. మరి ఇప్పుడు ఈడ కోనేరులో గుండంలో, అంటే గుండం అంటారు, ఈ గుండంలో ఇది కూడా నిర్మాణ శైలి కూడా అప్పుడు 400 ఏళ్ళ నాటి చరిత్ర. ఒకసారి పైకి చూపెట్టేవారు. అది కూడా 400 ఏళ్ళ నాటిది. అప్పటిది కూడా సేమ్, అది కూడా సేమ్ ఇట్లనే ఉంది. అయితే 4 ముఖద్వారాలు చూపెట్టు ఒకసారి. 4 ముఖద్వారాలు. ఈ నిర్మాణం కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి, ఎంత బాగుందో. ఈ గుండానికి ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏందో మీతో ఇప్పుడు చెప్తున్నాను. ఒక రాయి తీసుకొని ఈ దాని నిర్మాణ శైలి మీ నుండి కొడతారో, అంటే అక్కడ నుండి కాకుండా ఇక్కడ నుండి కాకుండా ఈ నిర్మాణ శైలి నుండి ఎవరైతే కొడతారో వాళ్లకు మంచి జరుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయంటారని ఇక్కడ ఒక ప్రతిది. మా చిన్నప్పటి నుండి కూడా మేము వచ్చినప్పటి నుండి, అంటే
ఇక్కడ జాతర వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు వస్తుంటాం. ఇక్కడ ఈ వాతావరణం చాలా మంచిది. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం వచ్చేసి ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ వచ్చి దామగుండం వచ్చేసి దర్శించుకొని ఈ కోనేరు పక్క నుండి అక్కడ లాస్ట్ నుండి ఇక్కడికి రాయి కొడతామన్నమాట. మేము ఆ రాయి అవతలికి పడాలి, ఇంట్లో కాకుండా గుండంలో కాకుండా బయటికి పడాలి. అట్లా బయటికి పడితే వాళ్ళకు కోరికలు అనుకున్న కోరికలు నెరవేరుతాయంటని ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లనే కొట్టి వెళ్తారు. సరే, ఒకసారి మీకోసం బయటికి వెళ్ళిన తర్వాత కొట్టి చూపిస్తాను. బయటికి వెళ్తున్నాం గుండం బయటికి, మీకోసం అనేది నేను చూపిస్తాను. రాయి కొట్టి రండి. అట్లనే గుండాలు ఉంటే చూద్దాము. నేతి గుండం, పాలగుండం అటువంటి గుండాలు ఉంటే చూద్దాము. ఇది రూమ్ కట్టిండ్రు, అది ఎప్పుడు కట్టిరు అనేది మనకు కూడా తెలియదు. కానీ ఆ రేకులు చూస్తే అనుకుంటున్నా ఇప్పుడే కట్టిరేమంటాను అనుకొని, అంటే ఇప్పుడు మన జనరేషన్లో కట్టిరేమంటాను అనుకుంటున్నా. పాలగుండం కానీ నేతి గుండం కానీ స్వామి గారు చెప్పారు ఇప్పటిదాకా, పంతులు గారు లేవు అని, అంటే అంతరించిపోయినాయని. కానీ చూద్దాం ఒకసారి, ఉంటే మన అదృష్టం, లేదంటానంటే ఇంకా పైకి వెళ్దాం. పైకి ఇంకోటి ఉంది, చూపిస్తా, వచ్చేసేయండి. ఇక్కడ ఇది సమాధి ఎవరిదో, బొంద అంటాం మదికు. ఇక్కడైతే ఏమీ కనిపించడం లేదు గుండాలు కానీ. ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయి, మామిడి చెట్లు. ఆ నీళ్ళు అయితే ఎక్కడి నుండి పారుతున్నాయి అనేది మనకైతే డీటెయిల్ ఏం తెలియదు. సార్ చూపెట్టు. చూడండి ఎంత సూపర్ ఉందో, ప్రశాంతంగా. ఈ చెట్ల మధ్యలో తోవ, అక్కడ చెట్లు ఇక్కడ చెట్లు. ఓకే, లెట్స్ గో, వెళ్దాం. అప్పట్లో ఇక్కడ ఎవరు వచ్చి కట్టారో కానీ మనకైతే తెలియదు. ఈ నిర్మాణ శైలి కూడా మీరు ఒకసారి చూడండి, ఎంత బాగుంది. వికారాబాద్ వచ్చేసి ఎవరన్నా రావాల్సిన వాళ్ళు వచ్చేసి వికారాబాద్ వచ్చి, వికారాబాద్ నుండి మహావీర్ వెనుక నుండి మంచి తోవ ఉంది ఇక్కడ, అంటే రోడ్డు ఉంది. ఆ రోడ్డు మార్గంలోనే రావచ్చు, లేకపోతే ఇక్కడ పరిగి రూట్ మన్నెగూడ, హైదరాబాద్ నుండి మన్నెగూడ వచ్చేసి, మన్నెగూడ నుండి పూడూరు వచ్చేసి, పూడూరు విలేజ్లో నుండి ఎవరైనా దామగుండం దేవస్థానానికి పోవాలంటానంటే ఎవరైనా రూట్ చెప్తారు. ఇక్కడికి వచ్చేసి చూద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తమ కోరికలను నెరవేర్చుకోవాలి. అట్లా ఇప్పుడు నేను కొట్టి చూపిస్తాను మీకు. అక్కడ నుండి రాయి కొట్టి చూపిస్తాను. ఏదాని మీద నుండి, ఈ గుండం పై నుండి కొట్టి చూపిస్తా, మీరు రండి వచ్చేసేయండి. చూడండి ఎంత బాగుందో వాతావరణం, చల్లగా. మామిడికాయలు కూడా పడ్డాయి, పండుగ ఇట్లా అయితే ఏమో. అయితే ఒక రాయి కోసం చూద్దాం మనం. ఇక్కడైతే రాళ్ళు ఏం లేవు, చిన్న చిన్న రాళ్ళు మాత్రమే దొరికినాయి. ఒక్కసారి మీకోసం అని నేను కొడుతున్నా. అయితే ఇక్కడ నుండి ఈ శిఖరం పై నుండి, ఇప్పుడు మధ్యలో ఉంది కదా కోనేరు మధ్యలో శిఖరం పై నుండి అవతలకి పడాలన్నమాట. అవతలకి పడితేనే ఈ కోరికలు నెరవేరుతాయి, లేదంటే నెరవేరాయి అనమాట. ఒకసారి కొడదామా? కొడుతున్నా. పోలేదు అంటే కోరికలు నెరవేరైనాయి అంటే ఎవరైనా కొట్టాలి. అట్లా కొట్టిన వాళ్ళకి మాత్రమే కోరికలు నెరవేరుతాయంటానని ఇక్కడి చాలా మంది చెప్తారు, ప్రతిది అనమాట. ఆ కోనేరు మధ్యలోకి వచ్చేసి ఆ గుడి గోపురం పై నుండి అవతల శిఖరం పై నుండి అవతలకి పడాలి. అంటే ఆ బాట కనిపించిందా? ఒకసారి చూపెట్టు. ఎండింగ్ లాస్ట్ ఆ బాట దగ్గర పడాలి అవతలకి. అంటే ఆ కోనేరు పక్కకు నీళ్ళలో పడకుండా అవతలకి పడాలన్నమాట. నీళ్ళలో పడితే అందులోనే పడ్డట్టు. ఓకేనా? ముందరికి వెళ్దాం, ఇంకా చూద్దాము. వచ్చేసి ఇక్కడ ఇంకో గుండం ఉంది, అది ఏం గుండం అనేది మనకేం తెలియదు, కానీ ఒకసారి చూద్దాం. ఆ చెట్లు చూడు మొత్తం. ఒకసారి వచ్చేసి చూపెట్టు. ఇదేమో ఏం గుండం అనేది మనకు తెలియదు. అయితే పాల గుండం, పంచదార గుండం, అదే ఈ గుండం పేరు ఏందో మనకు తెలియదు.
ఇంతకుముందు చెప్పిన కదా స్వామి, పాలగుండం, పంచదార గుండం, కాశీ గుండం అంటారని కూడా, అంటే కాశీ విశ్వేశ్వర గుండం కూడా ఇక్కడనే ఉందట అని చెప్పారు. అయితే కావచ్చు, మేబీ అదే కావచ్చు, కాశీ గుండమే అనుకుంటా. ఎందుకంటే ఇది ఎండిపోలేదు, ఎండలేదు, అట్లనే నీళ్ళు ఉన్నాయి. అంటే మల్లబడ్డాయి అనమాట. మల్లబడ్డాయి అంటే ఖరాబ్గా కొంచెం, కానీ మంచి నీళ్ళు. చెట్లన్నీ పడిపోయినాయి అట్లనే. అందులో ఒకసారి చూపెట్టు ఒకసారి. అంటే ఒక్క గుండం దొరికింది మన కోసం అని. ఎట్లా ఉంది చూడు నీళ్ళు. అయితే ముందరికి వెళ్దాం. ఇక్కడ ఏముంది అంటానంటే, సరే ఒక లాస్ట్ ఎండింగ్, ఆ లాస్ట్ ఎండింగ్లో డౌన్, ఆ లాస్ట్ ఎండింగ్లో ఒక రూమ్ ఉంది. అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు చూసిన ఆ రూమ్లో ఒక బావి ఉండేది. ఆ బావి ఇద్దరు సంసారం చేసేది, ఆలుమొగలు సంసారం చేసినంతే. ఆ ఇంట్లోనే ఒక బావి, సంసారం చేయడానికి కావాల్సిన వస్తువులు అన్నీ ఉండే. కానీ ఇప్పుడైతే లేకుండొచ్చు, నాకు తెలిసి మేబీ అంతరించిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఎప్పుడు రాలేను, ఇదే ఫస్ట్ టైం. అంటే వీడియో చేసినప్పటి నుండి అయితే ఎప్పుడు రాలేను. దాదాపు వచ్చేసి ఒక 5-6 సంవత్సరాలు కావచ్చు ఇక్కడికి రావచ్చు. మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం మీకోసం వీడియో చేస్తున్నా కాబట్టి అందుకే అదొకసారి చూద్దాం. ఆ తర్వాత ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకోటి ఒక ఆకు దొరుకుతుంది, మూడు కళ్ళ కంటే శివుని 3 కళ్ళు ఎలా ఉంటాయో సేమ్ ఆకు కూడా అలానే ఉంటుంది. కానీ దాని లోపల మేము ఏం పిలుస్తాం, 1000 కళ్ళ ఆకు అని పిలుస్తాం. ఆ ఆకును ఇట్లా పట్టుకొని చూస్తే అందులో మొత్తం కళ్ళే ఉంటాయి. అది చూపిస్తాను నేను మీకు నెక్స్ట్లో. ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇక్కడ గుహ ఉంది. గుహ అంటే మేము దొన అంటామండి. ఆ దొన లోపల నుండి పాంబండ ఊరికి దారి ఉంది అంటానని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు. ఇక్కడ అది కూడా మేము ఒకసారి దొన కూడా చూపిస్తాను మీకు. నాతో పాటు వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్దాం, ఆ రూమ్ చూసేసి అక్కడ నుండి దొనాకి వెళ్దాము. దొనాకి వెళ్ళిన తర్వాత ఆకు చూపించేస్తా, ఓకేనా? రండి ఫ్రెండ్స్. సార్ చూడండి మనం ఎట్లా పోతున్నామో. ఇక్కడ నుండి మధ్య నుండి ఇవన్నీ చెట్లు చేమలు మొత్తం ఎండిపోయినాయి. ఇవన్నీ మెల్లగా వచ్చేసి మెల్లగా ఎంత మంచి వాతావరణం. కానీ ఏం చేస్తాం, ఎప్పటికీ ఉండలేం కదా. మీకోసం చూపిస్తున్నా అమ్మా. వావ్, ఊడలు, చెట్ల ఊడలు, మర్రి ఊడలు. ఇక్కడ నుండి ఇదే తోవ, ఈ తోవ నుండి వెళ్ళాము పైకి. అప్పుడు మెట్లులాగా ఉండేవి ఫస్ట్లో మేము వచ్చినప్పుడు, ఒక 5 years బ్యాక్ అనుకుంటా, 5-10 years బ్యాక్ మెట్లలాగా ఉండేవి. ఇప్పుడైతే మొత్తం మెట్లు ఇట్లా పోయినాయి, వచ్చేసాయి పైకి. కొండల్లో ఇవి గుట్టలకు, ఇది మొత్తం గుట్ట. ఆ గుట్టలకు రూమ్ ఉండే అన్నమాట. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇంకా చెప్పులు ఇక్కడనే ఇద్దాము. మెల్లగా ఇక్కడ దేవుడిని దర్శనం చేస్తున్నాము. చూపెట్టే ఒకసారి. దాని లోపలికి ఇది అప్పటి, ఇప్పుడు ప్లాస్టింగ్ చేసేసారు ఇదంతా. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ప్లాస్టింగ్ ఇట్లా ఏమీ లేదు.
ఇది ఒక రూమ్. ఈ రూమ్ లోనే భార్య భర్తలు సంసారం చేసేట్లా ఉండే. అయితే ఇది బావి, ఇది వచ్చేసి బావి. సార్ చూపెట్టు, అదంతా ఏం లేదు, అదంతా మొత్తం మూసేసేవి. ఇప్పుడు లోపల చూపెట్టు, దిగే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి మీకోసం. ఇది బావి మొత్తం కూడుకపోయింది. దీన్ని ప్లాస్టింగ్ చేసేసారు కాబట్టి ఇది ఏమీ లేదు. చాలా ఘోరంగా ఉండే. చిన్నప్పుడు ఇక్కడ వచ్చి పోయేవారు అనమాట. ఇది వచ్చేసి ఇంకో రూమ్. ఈ రూమ్ అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉంది. అప్పుడు ఒకటే రూమ్ ఉండే అసలు, ఇప్పుడైతే ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్ ఏమున్నాయని మనకే తెలియదు. సర్తుంటాం లోపలికి. మొత్తం ఈగలు ఉన్నాయి, మొత్తం ఈగలు ఉన్నాయి. ఇందులో ఏమీ లేదు. అంటే ఓన్లీ ధ్యానం కోసమే ఈ రూమ్ కావచ్చు. ఇక్కడ ఎవరైనా స్వామిల వారు ఇప్పుడు లోపల అవతల రూమ్ లో చూసారు కదా, స్వామి వారు ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో ఉన్నారు. అలాగే ఇది ఈ రూమ్ కూడా అటువంటిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా ధ్యానం పథకాన్ని కట్టించారు. ఇక్కడనే కూర్చొని స్వామిల వారు ధ్యానం చేస్తారు అనుకుంటా. ఓకే, బయటికి చూద్దామా? బయటికి వెళ్దాం పా. ఒకసారి చూడండి, ముందల ఆ నాగశేషుడు, ఆ ముందల వచ్చేసి నంది. ఈ లోయ ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో ఇక్కడ దామగుండం వెలిసింది. మనం చూసినందుకు జన్మ ధన్యమైంది. చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. చెట్ల మధ్యలో, మొత్తం చెట్ల మధ్యలో లోపల ఇంకా కిందికి మనం ఇప్పుడు పైకెక్కిన చెట్ల మధ్యలో పైకి ఎక్కినాం కదా ఇప్పుడు. అంటే ఇంత పైన ఉందన్నమాట ఈ రూము. అప్పుడు ఇంకా బాగుండే, మేకలకి ఇట్లా మేపుతుండ్రి. ఇప్పుడైతే వెళ్దామా, ఇక కిందికి వెళ్దామా? ఓకే రండి. జారుతున్నది చూసి. మెల్లగా. అమ్మో, ఇప్పుడు దొనకాడికి వెళ్దాము. ఆ దొన పాంబండ దాకా ఉంది అని అప్పటి నుండి చెప్పిర్రు. ఆ దొన చూసి ఆకు చూద్దాం, 3 కళ్ళ ఆకు. ఓకేనా, లెట్స్ గో. ఒక్కసారి లేదు, ఎంత మంచి వాతావరణం కూడా ఒకసారి. సూపర్ మంచి ప్లేస్. ఇక్కడ ఫ్యామిలీతో ఎంత మంచిగా హాయిగా గడుపు. పెళ్ళిళ్ళు అయితే కదా. ఇప్పుడు వచ్చేసి ఇది 3 కిలో ఆకు చూస్తాం. ఇది కూడా పైకి వెళ్ళాలి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన 3 కళ్ళ ఆకు దొరుకుతుంది. చెట్లు చూపెట్టి ఒకసారి ఎంత బాగున్నాయి. ఒకసారి అంతా ఎంత బాగున్నాయి చూడది. ఓకేదా దగ్గర
ఫస్ట్లో వచ్చేసి మంచిగా ఉండే సూపర్గా దోమ మంచిగా ఉండే. ఇప్పుడు కూడా ఎట్లా అయిపోయిందో అంటే జనసంచారం ఏం లేదు ఇక్కడ సైడు. ఇక్కడ నుండి వచ్చాం, పూడూరు నుండి వస్తే, పూడూరు నుండి విలేజ్ నుండి వస్తే ఇక్కడ నుండే వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు జనసంచారం లేదు కాబట్టి ఇది ఎట్లా అయిపోయింది చూడండి. ఇంటి కొంగు అమ్మా వచ్చేసి ఇది ఎట్లుంది చూడండి ఒకసారి. అమ్మో వచ్చేసాయి. రాళ్ళు చూడు అప్పటి శోభ. అప్పుడు ప్రజలంతా ఇట్లాగనే వచ్చారు, మొత్తం పిల్లలు అందరికి అట్లా నడుచుకుంటూనే వస్తుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడండి. ఇక వచ్చేసినాము. ఇది దొన, దొన అంటారు. అదే దొన అంటే గుహ. ఇది దొన. దీని నుండి పాంబండాకు తొవ్వ లోపలికి తొవ్వ ఉందంటానని అన్నారు, అంటుండ్రు. ఇప్పటికి కూడా అదే చరిత్ర. కానీ మనకైతే లోపల నుండి ఎప్పుడైతే వెళ్ళలేము, వెళ్తే ఏముంటాయని మనకైతే తెలియదు. కానీ ఇక్కడ నుండి వెళ్తే అక్కడికి పాంబండాకి వెళ్తాం అని చిన్నప్పటి నుండి అమ్మ నాయన కూడా ఇంట్లోకి వస్తే లోపలికి వెళ్తే జారనీకే ఉండే మొత్తం లోపల. ఇప్పుడైతే మంచిగా చేసారు అదంతా. అందులో లోపల గబ్బిలాలు ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. బహుశా ఈ గేట్ వెళ్తేనేమో లోపలికి వెళ్దాం, లేదంటే బయటికైనా చూసి వెళ్ళిపోదాము. ఒకసారి వెళ్తా. ఇదైతే టైట్గా ఉంది మొత్తము. వెళ్ళే పొజిషన్ అయితే వెళ్ళింది. లోపలికి వచ్చేసి గబ్బిలాలు ఉన్నాయి. లోపలికి ఈగలు గబ్బిలాలు అయితే ఉన్నాయి ఇందులో. చూడండి వచ్చేసే లోపలికి. ఇది దొన. ఈ దొన నుండి గబ్బిలాలు చూస్తున్నావు కదా, అక్కడ బయటికి వచ్చేస్తున్నాయి మన దగ్గరికి లైట్ వెళ్తురుకు. ఇంకా లోపలికి ఉంది, మొత్తం లోపలికి ఉంది. ఒకసారి ఇట్లా లోపలికి చూపెట్టు. ఓ చాలు గబ్బిలాలు బయటికి వస్తున్నాయి, చూశారు కదా. ఇది దొన. బయటికి వద్దాం. అవి బయటికి వచ్చేస్తున్నాయి బాగా. అమ్మో చూసారు కదా, చూసారుగా ఫ్రెండ్స్ లోపల ఎట్లా ఉందో. ఇంకా లోపలికి పోతే ఇంకేమేమి ఉన్నాయో మనకైతే తెలియదు. ఇంకోసారి ఇప్పుడు త్రిశూలం ఆకు చూపిస్తాను. అదే 1000 కళ్ళాకు. శివుని 3 కళ్ళు ఉంటాయి కదా, ఆకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ఆకును చూద్దామా? ఆకును చూసేసి వెళ్దాం, ఓకేనా? రండి ఫ్రెండ్స్. ఈ దారి అంతా మూసుకుపోయింది మొత్తం. అంటే ఇప్పుడు కొత్త దారి అయింది కదా అక్కడ నుండి. ఇప్పుడు చూపించాను చూడు, ఇక్కడ చెట్లు మధ్యలో దారి. అంటే ఇక్కడ షూటింగ్లు కూడా నడుస్తుంటాయి అనమాట. చాలా షూటింగ్లు నడుస్తాయి. పేరు అయితే తెలియదంతా, కానీ చూడండి ఎంత మంచి వాతావరణము. ఈ దారి మూసుకుపోయింది. దారి చూడండి ఎట్లుందో, రాళ్ళు గుంతలమయంగా ఎత్తు కళ్ళాలుగా వచ్చేసాయి. అమ్మా ఇదే రాళ్ళ ఇక్కడ నుండే వచ్చేవాళ్ళం మేము. అప్పుడు నడుచుకుంటేనే, వెహికల్స్ లేవు కదా, అప్పుడు నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం. ఇవన్నీ ఆ 3 కళ్ళాకు ఇవంతా ఉంటుండే ఫస్ట్లో. మరి ఇప్పుడైతే ఆ 3 కళ్ళాకు కోసం అయితే సర్చింగ్ చేద్దాం, అంటే లెంకుదాం మనము. ఇవన్నీ అప్పుడు ఫుల్ ఉంటుండే ఇదంతా 3 కళ్ళాకు. సర్రా చూద్దాం రా, 3 కళ్ళాకులు చూపారా.
ఆకు చెట్టు దొరికింది, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఒకసారి ఆకును చూపెడదా, చూడండి, చూపెట్టు ఆకును. ఇగో ఆకు చూడు, మొత్తం ఇలాగే ఉంటుంది కింది నుండి. ఫస్ట్ 1 2 3, 1 2 3, 1 2 3 ఇట్లా పైకి పోయిన కొద్దీ 1 2 3 అంటే 3 కళ్ళ ఆకు అనమాట ఇది. ఇది పిల్లలకు చాలా మంచిది, పిల్లలకు పొగేసేవాళ్ళు అనమాట. ఇది తీసుకుపోయి పిల్లలకు ఏదైనా దిష్టి కానీ ఇంకేమన్నా జబ్బు కానీ వస్తే ఇది పొగేస్తారనమాట ఈ ఆకు. సరే ఇది తెంపుకొని మీకు చూపిస్తా. ఇది 1000 కళ్ళ ఆకు అంటాను, ఎందుకు అంటారో అంటానని మీకు చూపిస్తా. తెంపుదాం కొంచెం. ఈ చెట్టు మళ్ళీ వేరే దగ్గర ఏడ దొరకదు, ఈ చెట్టు ఇంకా ఎక్కడ కూడా దొరకదు. ఎక్కడ అంటానంటే ఈ శ్రీశైలం వెళ్ళినా కానీ దొరకదు, ఇంకా దేవస్థానాల కాడికి పోయినా దొరకదు, వేరే దేవస్థానాలకు. కానీ ఇక్కడ మాత్రమే ఇది దొరుకుతుంది, ఈ ఆకు. చూడండి, ఇది పెద్ద పెద్దగా ఉంటుండే, చాలా చాలా పెద్ద పెద్దగా ఉంటుండే. అయితే దీన్ని ఇట్లా చూసినామనుకో, ఇందులో మొత్తం చుక్కలు 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 కనిపిస్తుండే. ఈ ఆకునే 1000 కండ్ల ఆకు అంటానే అంటారనమాట. ఒకసారి చూద్దాం మనము, కనిపిస్తాయో కనిపించో. కనిపించట్లేదు. ఈ ఆకునైతే చూశారు కదా మీరు, ఆకు ఎలా ఉందో. మొత్తం ఈ ఆకులు మొత్తం అట్లనే ఉంటాయి. ఒకసారి చూడండి, పెద్ద ఆకులు అయితే మీకు క్లియర్గా కనిపిస్తాయి అసలు, కానీ ఇవి చిన్న ఆకులు కదా. ఈ మొత్తం ఇట్లా తొర్రలు 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 ఉంటాయి అన్నీ. అందులోకి చూస్తే ఇట్లా మొత్తం ఆకాశం కనిపిస్తుంది అనమాట. 1000 కళ్ళు ఆకు అంటారంటారు. ఇక్కడ తప్ప, ఈ దామగుండంలో తప్ప ఈ ఆకు వేరే దగ్గర ఇక్కడ దొరకదు. ఈ ఆకు పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా మంచిదని మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు, మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో చూశారు కదా, మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడైతే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఛానల్ని రాణి జగన్ తెలుగు టెక్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇటువంటి ఎన్నో మీకు చూపిస్తా. ఇంకా ఈ వికారాబాద్లో చాలా చరిత్రలు ఉన్నాయి, అవి అన్నీ నీకు చూపిస్తా. ఇంకోటి బుగ్గ క్షేత్రం అని, అది కూడా రామలింగేశ్వర క్షేత్రము. అది ఎట్లా ఉంటుంది అంటేనంటే చాలా బాగుంటుంది. చిన్న గుడే, కానీ ఇక్కడికి రాముడు వచ్చి ఆ బాణంతో కొట్టి పైకి గంగను తీసిండు అనమాట. అవి ఇప్పటికీ కూడా నంది నోట్లో నుండి వస్తాయి. అటువంటి పుణ్యక్షేత్రం మనం నెక్స్ట్ కానీ ఇంకో వీడియోలో కానీ నేను చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి ఈ వికారాబాద్ డిస్టిక్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.